ఆయనపై సోమవారం మధ్యాహ్నం జరిగిన దాడి గురించి బీజేపీ ఫ్లోర్ లీడర్ మరియు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజ్కు శనివారం మధ్యాహ్నం తెలుగు శక్తి అధ్యక్షుడు పివి రామ్ వివరించారు. విశాఖలో పార్టీ ప్రాణం పెట్టేవారికి ప్రాణాలు తీసేందుకు సిద్ధం కావడం చూస్తే నిజమనిపిస్తోంది. పాత సీఎం జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగారని, ప్రాణం తీశారని, చెడ్డోడన్న జగన్ కి ధీటుగా నాలోని ఒరిజినల్ తత్వం అంతకంటే ఎక్కువే అని తన దుర్మార్గంపై ఫిర్యాదులు చేసిన బీవీ రామ్ పై వందల మందితో భౌతిక దాడి చేయించి ప్రాణాలు తీయబోయిన గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును వెనకేసుకొస్తూ చేసిన తప్పును సరిదిద్ది ప్రభుత్వ తీరును డాక్టర్ సుధాకర్ లాగే బీవీ రామ్ను అంతం చేసే కుతంత్రం విశాఖ ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది అని అన్నారు. తీవ్ర దౌర్జన్యం పోలీస్ శాఖ కమిషనర్ కు నేరుగా ఫిర్యాదు చేసిన గాజువాక పోలీసులు ఇంతవరకు కనీసం కేసు నమోదు చేయకుండా చూసి పల్లా శ్రీనివాసరావు దుర్మార్గపు దౌర్జన్యకాండ ఎండగట్టి ప్రజాపక్షాన నిలిచిన బీవీ రామ్ టీడీపీపై ఉన్న అభిమానంకు పల్లా శ్రీనివాసరావు తన హోదాతో చేటు చేసి చేస్తున్న దుష్ట చర్యలను బయటపెట్టి పార్టీ ఇమేజ్ కాపాడే ప్రయత్నం చేసిన బీవీ రామ్ను ఫ్యాక్షన్ విధానంతో మట్టుబెట్టి అణచివేసే దుష్ట చర్యతో పార్టీ కంటకుడిగా మారిన పల్లా శ్రీనివాస్కు నిలబడి చంద్రబాబుకు ప్రాణం పెట్టే బీవీ రామ్ ప్రాణం తీసేందుకు జరిపించిన దాడిని చంద్రబాబు, లోకేష్లు ఉపేక్షించడం పట్ల విశాఖ వాసుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. నేరుగా ఫిర్యాదు తీసుకుని పోలీస్ కమిషనర్ వాస్తవాన్ని బయటపెట్టి పల్లా శ్రీనివాసరావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన ప్రెస్ మీట్ పెట్టి నిజం బయటపెట్టాల్సిన బాధ్యతను పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకా బాగ్చి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఆయనపై ఉందని విశాఖ పౌరులు ఆశిస్తున్నారు. నాపై జరిగిన దాడిని బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ దృష్టి తీసుకొచ్చాం. ఎందుకంటే మే 12 మధ్యాహ్నం 3 గంటలకి 100 మందితో దాడి చేశారు. మరి ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చేస్తున్నాను. నిజంగా విశాఖపట్నం ఇలాంటి కల్చర్ లేదు. మరి ఈరోజు గాజువాక ఒక మాఫియాగా తయారు చేశారు పల్లా శ్రీనివాస్. అంటే ఎవరైనా ప్రశ్నిస్తే చంపేస్తారు అడుగుతున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన నేను ప్రశ్నించినప్పుడు మరి వైసీపీ వాళ్ళు నా పైన ఎప్పుడైనా దాడి చేసి అడుగుతున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా హుందాతనంగా ప్రవర్తించాడు. మరి ఈ రోజు పల్లా శ్రీనివాస్ ఒక రాష్ట్ర అధ్యక్షుడు కాదు, రౌడీ గోండా లాగా ప్రవర్తిస్తున్నాడు. అంటే గతంలో చూసాం సుధాకర్ గారు మాస్క్ అడినందుకు ఎలా దాడి చేసి చూసాం. ఈ రోజు బీవీ రామ్ పల్లాని ప్రశ్నించినందుకు 24 ఢిల్లీలో ఆయన పైన సిబిఐకి హోమిస్ ఫిర్యాదు చేసినందుకు నన్ను చంపేస్తానని చెప్పి తయారయ్యాడు. నిజంగా నేను ఒకటే డిమాండ్ చేస్తాను, ఆ సీసీ ఫుటేజ్ బయట డిమాండ్ చేస్తాను. నిజంగా ప్రభుత్వానికి అంకిత భావం చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ బయటపెడతారు. నిజంగా ప్రభుత్వం నిద్రపోతున్నారు. ఇది ప్రజాప్రభుత్వం అనుకున్నాను కాదు, రాక్షస ప్రభుత్వం కనబడుతుంది. చంద్రబాబు గారు ప్రజలు విశ్వసించారు. జగన్ పాలన నచ్చక అందరూ మీకు 164 సీట్లు గెలిపించాం. ఈ రోజు గెలిపించినందుకు మా చేతులు కొట్టుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళు గెలిపించాం. ఒక రౌడీ గోండాని గెలిపించాం. నేను ఏడవట్లేదు, నేను న్యాయం కోసం పోరాడుతున్నాను, న్యాయ పోరాటం చేయబోతున్నాను. న్యాయం కోసం ధర్మం కోసం ఉంచడం తప్ప నేను ఎవరికి భయపడను. ఈ బీవీ రామ్ ఒకటే నిజాయితీ. ఇలాగా సమాజం దోచుకున్న ఇలాంటి చీడ పురుగుల్ని వదలం. ఎవరైనా సరే, అది టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, సిపిఐ, కమ్యూనిస్ట్, వైసీపీ ఎవరైనా, ఐ డోంట్ కేర్ ఎనీవన్. ఈ రోజు నాకు న్యాయం కావాలి. ఈ బీవీ రామ్ కుటుంబంకి చరిత్ర ఉంది. ఒక కేంద్ర మంత్రులు చేశారు. ఇందిరాగాంధీ కేబినెట్ లో మా పెద్ద పట్టణ కేంద్రం చేశారు. ఇంకో పెద్దనాన్న గారు బీజేపీ కేబినెట్ లో, వాజ్పేయి కేబినెట్ లో సత్యనారాయణ గారు వ్యవసాయ శాఖ చేశారు. అది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మరి ఈ రోజు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అడుగుతున్నారు పల్లా శ్రీనివాస్ గారిని? ఈ రోజు మీ మనుషులు దాడి చేశారు అంటే నిజం అడిగితే చంపేస్తారా? తప్పేది. ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఎవరు అడగచ్చు. అడిగి వాళ్ళని చంపేస్తారంటే ఎందుకంటే పోలీసు ఎందుకు? ఇంకా బెటర్ పోలీస్ డిపార్ట్మెంట్ మూసేయండి, మర్డర్ చేసుకుని పోతాం. అడిగితే మర్డర్ చేసేస్తాం. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్? ఈ రోజు నేను కంప్లైంట్ చేస్తే సిపి గారు రియాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు దాకా గాజువాక పోలీస్ కంప్లైంట్ కట్టలేకపోతే అసమర్థ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు. షేమ్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్, షేమ్ ఆన్ ద హోమ్ మినిస్టర్, అన్ఫిట్ టు హోమ్ మినిస్టర్, బట్ రిజైన్ ఫ్రమ్ హోమ్ మినిస్టర్ పోస్ట్. వాళ్ళ చీఫ్ మినిస్టర్ మరి పవన్ కళ్యాణ్ గారు ఏదో గుండె బాదుకొని ఏదో చేసేస్తా అని చెప్పావు. చూస్తే నవ్వు వస్తుంది. మీ జనసేన పార్టీ మీద జనాలు ఎంతో నమ్మకం పెట్టుకుంటే ఇవాళ ఒక్క టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నా పైన దాడి చేస్తే నోరెప్పలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ సొంత మనిషిని, బీవీ రామ్ మీ సొంత మనిషి, మీ సొంత మనిషిపై దాడి చేస్తే నోరెప్పలేకపోతున్నావు. 16 సంవత్సరాలు నేను ఇంటికి సేవ చేశా, ఏమీ ఆశించలేదు, 1 రూపాయి దగ్గర తీసుకోలేదు, ఏ పని చేయకుండా మీకోసం నా ప్రాణం చదివాను తప్ప. అలాంటి ఈ రోజు నా ప్రాణం పక్కకు పార్టీ వాడు తీయలేదు, సొంత పార్టీ వాడు చంపాలని చూశాడు.
ఇది మీకు సిగ్గుగానే అడుగుతున్నారు. దాన్ని ఒకటే కోరుతున్నాను, న్యాయం చేయండి. న్యాయం చేత కాకపోతే న్యాయపోవడం చేస్తాను తప్ప నేను భయపడిన బెదరను. ఎందుకంటే సమాజం మంచి పని పర్లేదు, ఇలాంటి చీడి పురుగు వల్ల సమాజం భ్రష్టుపడుతుంది. దాన్ని ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ ఇద్దరు మరోసారి చెప్తున్నారు, ప్రజలు నమ్మి ఓటేశారు, ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు. దయచేసి విశ్వాసం నిలబెట్టుకోండి. నాకు న్యాయం చేసి ఆంధ్రప్రదేశ్ లో న్యాయం చేయండి. లేదు మేము గోండాలకి రౌడీలకి సపోర్ట్ చేస్తామంటే అనౌన్స్ చేయండి. మేము రౌడీలకే కాపు కాస్తాం, ప్రజలకు కాపు ఖాయం, మాకు అక్కర్లేదు ప్రజలు అనౌన్స్ చెప్తాను. ప్రజలు నిర్ణయిస్తారు. జై హింద్.